కురుపాం ప్రజాగలం సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏం తమ్ముళ్ళు కోపం రాలేదా? దానిపైన ఈ కంప్యూటర్ ఎక్కడుంటుందంటే అమెరికాలో బే ఏరియాలో ఈయన బినామీ ఉన్నాడు ఒక రెడ్డి. ఆయన పేరుతో ఆయన కంప్యూటర్ లో మీ జాతకాలు పెడతాడంట, మీ ప్రాణాలు పెడతాడంట. తర్వాత మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన పర్మిషన్ కావాలంట. ఆయన గుమస్థానం పెట్టుకుంటాడంట. ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, ప్రభుత్వ ఉద్యోగి కాదు, జగన్మోహన్ రెడ్డి గుమస్తా. ఆ గుమస్తా చేతుల్లో మీ ఆస్తి పెడతాడంట. నువ్వు పర్మిషన్ పోతే ఆ గుమస్తా ఇది ఏదేవాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా వాటా ఉందంటే అక్కడ నీ పని అయిపోతుందంట. ఏం తమ్ముళ్ళు, రాజ్యాంగపరంగా ప్రభుత్వం ఇచ్చే హక్కు ఇది మనకు అవునా కాదా? ఇది సొంతంగా సంపాదించిన ఆస్తి అవునా కాదా? రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్ అవునా కాదా? ఆ ఫండమెంటల్ రైట్ తీసేస్తానంటే మీరు ఓర్చుకుంటారా అని అడుగుతున్నా. నేను అందుకనే ఈ చట్టం ఆమోదయోగ్యం కాదు. కల్లబొల్లి మాటలొద్దు. నువ్వు రద్దు చేస్తావా లేదా ఈ చట్టాన్ని చెప్పు. నేనేదో భూమి అంతా కూడా రక్షిస్తానన్నాడు. నీ రక్షణ వద్దు, నీ అధికారం వద్దు, నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ చట్టాన్ని మీ అందరి ముందర దగ్ధం చేస్తున్నా. చాలా గట్టిగా ఉంది. ఇది దుర్మార్గుడు చాలా గట్టిగా తయారు చేశాడు ఈ యాక్ట్ని. అందుకే దీన్ని కాలుస్తున్నా, కాల్చి బూడి చేస్తున్నా, భూమిలో కలిపేస్తున్నా, మళ్ళా కనపడకుండా చేసేస్తా. నేను వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం 24 గంటల్లో చేస్తా. మీరేం చేస్తారు తమ్ముళ్ళు? రేపు ఫ్యాన్ కూరేస్తారా లేదా? మీ మెడకు ఉరేయాలనుకున్న వ్యక్తికి ఆ ఫ్యాన్ కూరేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మంట కనపడిందా మీకు? ఈ మంట మీ గుండెల్లో మంటగా తయారైపోతుంది రేపు భవిష్యత్తులో. మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నాడంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తుగా చంపేయాలని ఎంత కోపంగా ఉన్నాడు. లేకపోతే మన ఆస్తి ఈ పులివెందల పిల్లి నాటకాలాడే పరిస్థితికి వస్తా ఉంది. తమలో ఇక్కడికి వస్తే ఓటు ఆడుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉంది, ఉందా లేదా? ఏమన్నా చేసిందా మీకు? దోచిందా లేదా? విపరీతంగా దోచేసిందా లేదా? అలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా? మీకు ఇక్కడ ఇసుక కూడా దోపిడీ చేసింది, అన్ని విషయాల్లో దోపిడీ. అందుకే నేను అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో ఒక చైతన్యం రావాలి. అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరం లేదు.
జగదీశ్వర్ని ఎన్నుకోండి. మీకు అందుబాటులో ఉంటుంది. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఆవిడొస్తానే ఏనుగుల వల్ల పంటలు ధ్వంసం అవుతున్నాయి, పరిష్కారం చూపిస్తాం. తోటపల్లి బ్యారేజ్ పాత ప్రధాన కాలువకు మిగులు జలాలు అందించి 45 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని ద్వారా 7,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. కొమరాడ గరుగుబెల్లి మండలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. కొమరాడ మండలం నాగావళి నదిపై పూర్ణపాడు లాబేసి మధ్య బ్రిడ్జ్ ఏర్పాటు చేసే బాధ్యత మాది. కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జిఎంఆర్ఎస్ మండలాల్లో సాగునీరు అందించేదానికి గుమ్మడి గడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. జగన్ చెప్పాడా లేదా? చేశాడా? మీకు నేను చెప్తున్నా, నేను చేస్తానని హామీ ఇస్తున్నా. గుమ్మలక్ష్మీపురంలో జీడిపప్పు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పిస్తాం. తోటపల్లి గుండుపూరు మధ్య కొత్త వంతెన కావాలి, ఇది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో నిన్న ఈరోజు చూశాను నేను. ఉద్యోగస్తులు, ఇక్కడుండే మా పోలీసులు కూడా డ్యూటీలో ఉండే అందరూ వెళ్లారు. అందరూ పోస్టులు. తెలంగాణలో 10 సీట్లకు పైగా తాము గెలుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రేవంత్ రెడ్డి విను గత ఎన్నికల్లో 4 స్థానాలు మాత్రమే గెలిచామని, ఈసారి 10కి పైగా స్థానాలను గెలుస్తామని అంటూ సవాల్ విసిరారు. భువనగిరిలో జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. అయినా వేరే పార్టీ నుంచి తెచ్చుకొని మరీ పోటీకి దింపారన్నారు. తెలంగాణలో డబుల్ డిజిటల్ స్థానాల్లో గెలిస్తే దేశంలో బీజేపీకి 400 స్థానాలు వచ్చినట్లేనని అన్నారు. మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ అసత్య ప్రచారాన్ని చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. पार्टी, बीआरएस पार्टी, ओवैसी की पार्टी, भाइयों बहनों मुझे बताओ, कांग्रेस और बीआरएस ओवैसी को रोक सकते, मजलिस को रोक सकते हैं क्या? ये तुष्टीकरण की जो एबीसी है ना, अपीसमेंट की एबीसी, इसका मतलब है ए से ओवैसी असदुद्दीन, बी से बीआरएस और सी से कांग्रेस पार्टी, ये तीनों एक थैले के चट्टे पट्टे हैं। कांग्रेस, मजलिस और बीआरएस, ये तीनों अपीसमेंट का ट्रायंगल है। ये लोग रामनवमी का जुलूस नहीं निकलने देते हैं। ये लोग हैदराबाद विमोचन दिन नहीं मनाने देते हैं। ये लोग सीएए का विरोध करते हैं। वीरू, ये लोग यहां पर सरिया के आधार पर, कुरान के आधार पर तेलंगाना चलाना चाहते हैं। ये कांग्रेस पार्टी, बीआरएस पार्टी, ओवैसी की पार्टी, भाइयों बहनों मुझे बताओ, कांग्रेस और बीआरएस ओवैसी को रोक सकते, मजलिस को रोक सकते हैं क्या? ये तुष्टीकरण की जो एबीसी है ना, अपीसमेंट की एबीसी, इसका मतलब है ए से ओवैसी असदुद्दीन, बी से बीआरएस और सी से कांग्रेस पार्टी, ये तीनों एक थैले के चट्टे पट्टे हैं। कांग्रेस, मजलिस और बीआरएस, ये तीनों अपीसमेंट का ट्रायंगल है। ये लोग रामनवमी का जुलूस नहीं निकाल। భువనగిరిలో రాహుల్ చెంచాకు టికెట్ ఇచ్చారని అమిత్ షా విమర్శించారు. తెలంగాణలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా మిగిలిన సామాజిక వర్గాల ఉన్నతికి అడ్డుపడిందన్నారు.
బీజేపీకి 10 స్థానాలు ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఆ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు ఇస్తామని తెలిపారు. మోదీ గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. రాహుల్ చెప్పే గ్యారంటీలు ఏమాత్రం పనికిరావని అన్నారు. पार्टी झूठ बोलकर चुनाव लड़ना चाहती है। वो कह रहे हैं मोदी जी आएंगे तो आरक्षण समाप्त कर देंगे। मोदी जी 10 साल से पूर्ण बहुमत के साथ शासन कर रहे हैं। मोदी जी ने आरक्षण समाप्त नहीं किया, परंतु तेलंगाना में कांग्रेस पार्टी ने 4% मुस्लिम आरक्षण देकर एसटी, एससी और ओबीसी के आरक्षण पर डाका डालने का काम किया है। ये मुस्लिम आरक्षण को समाप्त कर एससी, एसटी और ओबीसी का आरक्षण बढ़ाएंगे। हमारे రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ఇంతవరకు చేసిందా అని ప్రశ్నించారు. రైతులకు 15,000 పెట్టుబడి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. 2024 का जो चुनाव है ये राहुल गांधी वर्सेस नरेंद्र मोदी का चुनाव है। ये चुनाव वोट फॉर जिहाद, इसके अगेंस्ट वोट फॉर विकास का चुनाव है। ये चुनाव परिवार के कल्याण, अपने परिवार के कल्याण के विरोध देश की जनता के कल्याण का चुनाव है। भाई और बहनों, ये चुनाव राहुल गांधी की चाइनीज गारंटी के खिलाफ मोदी जी की भारतीय गारंटी का चुनाव है। भाई और बहनों, मेरे मंच पर आते ही आपने मोदी 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 के नारे लगाए। मैं देश भर में घूमकर आज बोंगीर आया हूं। देश भर में ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఆ ట్యాక్స్ పై మాట్లాడిన ప్రధాని మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని మోదీతో ఒప్పందం కుదిర్చిన విషయం అందరికీ తెలుసన్నారు. ఢిల్లీకి మూటలు పంపే చోటాబాయ్పై మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. రాహుల్ గాంధీ గురించి కేసీఆర్ మీదనే మాట్లాడుతున్నారు. కేసీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దాని అర్థమైంది ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కేసీఆర్ మాత్రమే ఉన్నాడు అని కదా దాని భావన. రేవంత్ మీద మాట్లాడాల్సిన మోడీ కేసీఆర్ మీదనే మాట్లాడిండు. మొన్నటి వరకు మోడీ మీద మాట్లాడాల్సిన రేవంత్ కేసీఆర్ మీదనే మాట్లాడిండు. ఇది బయటపడిపోయి ప్రజలకు అర్థమైన తర్వాత, చోటేబాయ్ బడేబాయ్ అనుబంధం బయటపడ్డ తర్వాత ఇవాళ ఇద్దరు డ్రామాలు వేసి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయాలి అని డ్రామా పలుకొని ఉత్తనే ఆ రేవంత్ రెడ్డి మీద నోటీసులు ఇచ్చినట్టు చేసి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒక్కరిని కూడా. రేవంత్నే కాదు దాని కింద కూడా ఎందుకు చేయలేదు. వాళ్ళ అనుమతి లేకుండానే ఇక్కడ లోకల్ పోలీసులు అరెస్ట్ చేసింది వాళ్ళని. ఇదంతా చోటేబాయ్ బడేబాయ్ డ్రామాలు, ప్రజల్ని మోసం చేయడానికి తప్ప ఇద్దరు ఒకటే వాళ్ళు. ఇద్దరు కలిసిన పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ నేత నవనీత్ కౌర్, ఎంఐఎం నేత అసదుద్దీన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతంలో 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే సత్తా చూపిస్తామని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తమకు 15 సెకండ్ల సమయం చాలని నవనీత్ కౌర్ అన్నారు. మీకు 15 నిమిషాలు పట్టొచ్చేమో, కానీ మాకు 15 సెకండ్లు మాత్రమే పడుతుందని అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా నవనీత్ కౌర్కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. 15 సెకండ్లు మాత్రమే ఎందుకు, 15 గంటల సమయం తీసుకోవాలని అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. వారు ముస్లింలను ఏమి చేయాలనుకుంటే ఏమి చేయాలన్నారు. అధికారం అంతా మీ దగ్గరే ఉందని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని, మాటలెందుకు అనుకున్నది చేసి చూపించాలన్నారు. छोटा बोलता है कि पुलिस को 15 मिनट हटा दो तो हम दिखाएंगे, बोले कि क्या कर सकते हैं। छोटे को मेरा कहना है तेरे को 15 मिनट लगेंगे छोटे, और हमको सिर्फ 15 सेकंड लगेंगे। 15 सेकंड पुलिस को हटाया, 15 सेकंड अगर पुलिस को हटाया तो छोटे को बड़े को ये पता नहीं लगा कहां से आया और कहां को गया। सिर्फ 15 सेकंड लगेंगे
बिल्कुल 15 सेकंड दे दीजिए। आप क्या करेंगे? अखलाक का हाल करेंगे, जैसा मुख्तार को किया वही करेंगे, या पीलू खान या फिर अपना रखबार। बिल्कुल आप दे दीजिए, मोदी जी के पास इख्तियार है, दे दीजिए 15 सेकंड ने बोल के 1 घंटा ले लीजिए ना। हम भी देखना चाह रहे हैं कि आप में कितनी इंसानियत अभी बाकी है या नहीं। करिए, कौन डर रहा है? कौन डर रहा है? मैं हम तो तैयार है, ये हम तो कह रहे हैं ना कि करिए। ओपन कॉल कर रहा है, ठीक है करिए आप, कौन रोक रहा है आपको? दिल्ली में प्रधानमंत्री आपका, RSS आपकी, सब चीज आपका है, करिए, कौन रोक रहा है आपको? बोलते क्यों? करिए ना, बल्कि हमको बता दीजिए कहाँ पे आना आ जाते हैं। ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్।